నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన కొంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినట్టుగా కనిపిస్తుందని చాలా మంది చెప్తూనే ఉన్నారు. మరి ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి కూడా ఆడు వీడు అని సంబోధించడం ఏ విధంగా చూడాలి, మరి ఎందుకు ఇంత ఆందోళనకరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ జనరల్ సెక్రటరీ అరీఫ్ గారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు అన్ని కూడా చూస్తూ ఉంటారు సార్. బహుశా ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారో చాలా మంది చెప్తూ ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ మరీ ఎక్కువ అయిపోయింది అని చెప్పి. మరి ఇటీవల పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా వాడు వీడు అని సంబోధించడం ఏ విధంగా చూడాలంటారు? దాని గురించి ఆయన చెప్పిన వీడియో ఉందమ్మా. ఈయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడైనా, ఈయన మాజీ సీఎం అనే ప్రజలు తిట్టే స్థాయికి వచ్చేసాడు ఆయన. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆ పార్టీది ఎక్కడి నుంచి పాతాళానికి తొక్కారు. ప్రజలు ఏం చేశారంటే ఈయనకు అధికారం ఇచ్చారు, అధికారం ఇస్తే ఏ విధంగా చేశాడు అన్న దాని మీద చూసి పాతాళానికి తొక్కారు. సో ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఎంపీ గారిని పట్టుకొని, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పట్టుకొని ఒక కేంద్ర మంత్రి వాడు, వాళ్ళ ఎంపీ ఎవడు వాడు అన్న మాట్లాడే విధానం చూస్తే ఇప్పుడు గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, సేమ్ ఈ విధంగానే తిడతారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూడా మీకు ఒక డిసిప్లిన్లో ఎక్కడ టోకెన్ సిస్టంతో పాటు ప్రతిదీ చాలా క్లియర్గా వర్క్ చేస్తారు. ప్రజలలో ఆయనకి ఎట్లా అయిపోయిందంటే, అరే ఇక్కడికి వెళ్తే నా పని అయిపోయింది. ఆయన చాలా తక్కువ టైంలో గుంటూరు ప్రజలు కనెక్ట్ అయిపోయారు. ఆ విషయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు, మంచి ఎంపీ వచ్చాడు గుంటూరుకి అని. అలాంటి వ్యక్తి ఆయనకు ఒక ఏమైందంటే గుంటూరు 1లో, ఎస్పెషల్లీ గుంటూరు 1, ఎందుకంటే నేను అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి, గుంటూరు 1లో ఆయనకి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని పట్టుకొని ఒక ఎంపీని వాడు అన్నది మాట్లాడడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డిని, అంటే వాళ్ళ లీడర్లని తిరుగుతారా రోడ్ల మీద, ఆంధ్రాలో తిరుగుతారా? వీళ్ళు తిరగలేరు. ఏమనుకుంటూ భయపెట్టిద్దాం అనుకుంటున్నారేమో. అందరూ సావడమే, అందరూ ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చనిపోతాడు, నేను చనిపోతా, చూసేవాళ్ళు చనిపోతారు. కాకపోతే మాట్లాడే భాష చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒక మర్యాద, చిన్నోళ్ళతో ఏ విధంగా ఉండాలా, పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉండాలా, మర్యాదగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గురించి చాలామంది అంటారు వాళ్ళ ఫ్యామిలీనే రెస్పెక్ట్ ఇవ్వలేనోడు. అవన్నీ మేము మాట్లాడట్లేదు. కాకపోతే నువ్వు పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరికి వచ్చేదానికి నువ్వు ఏ విధమైతే ఏదైతే భాష నువ్వు మాట్లాడావో నువ్వు దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నువ్వు తిరగడానికి, నువ్వు రోడ్ల మీద కనబడితే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇలాంటివి. ఎందుకంటే ఒక ఎంపీని నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. పెమ్మసాని చంద్రశేఖర్ గారినే కాకుండా ఇంతకు ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏకంగా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో బావిలో చూసి దూకేయండి, అసలు మీరు పాలన బాగా అందించట్లేదు, ఇటువంటి చాలా మంది పైన, ఈవెన్ లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తూనే ఉన్నారు కదా తరచుగా. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీనికి ఏమైనా చెక్ పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేయబోతున్నారా, యాక్షన్ తీసుకోబోతున్నారా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18-19 మంత్స్ అవుతుంది దగ్గర. సో పాలన ముందు ఇంపార్టెంట్, ప్రజలకి ఇచ్చిన కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఈ చిన్నవి వీటి వచ్చేస్తాం వీళ్ళ దగ్గర కూడా, వీళ్ళందరినీ కూడా లైన్లోకి వచ్చేస్తారు. అందరికీ భయం ఒకటే ఉండిద్ది. భయం అనేది ప్రతి ఒక్కడికి ఉండాలా. గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కడికి భయం ఉండాలా. వాళ్ళు ఎప్పుడో ఏదో చేస్తారు అనే తర్వాత ముందు ఇవాళ భయం ఉండిద్ది, భయం పెట్టాలా. అండ్ భయం పెడతాం కూడా, వదిలిపెట్టేది ఏం లేదు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు జనాల్ని నువ్వు మభ్యపెట్టి నువ్వు చేసిన ఏదైతే పాలన 5 సంవత్సరాలు ఉందో దాన్ని చూసి ప్రజలు నిన్ను అనిపించుకోలాగా చేసుకున్నావు. సో ఇప్పుడు నువ్వు చేసే మాటలు ఏదైతే చేస్తున్నావో అవన్నీ చంద్రబాబు గారు టాప్ లీడర్. ఆయన పేషెన్స్గా ఉన్నాడు అంటే దాని అర్థం మీరు ఈజీగా తీసుకోవద్దు చెప్తున్నా. దానికి ఒక పులి స్టాప్ ఉండిద్ది, కామాలు ఉండవు. గ్యారంటీగా మీ ప్రవర్తన మీద పులి స్టాప్ ఉండిద్ది. డెఫినెట్లీ దాన్ని మీరు అనుకుంటున్నారేమో 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రజల మీద ఒక ఏదైతే కమిట్మెంటు, ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఇటు రోడ్స్ కానీ, అటు అమరావతి కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అవన్నీ అమలు చేయడంలో ఇప్పుడు ఒక లైన్గా మెల్లిగా అన్నీ సెటరేట్ అవుతున్నాయి.
దీని తర్వాత రేపు జరిగే పరిణామాలు మీ అందరికీ భయం 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 ఉండాలా. గవర్నమెంట్ అంటే భయం లేకపోతే ఏమైందంటే ఆ గవర్నమెంట్ ముందుకెళ్ళలేదు, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళు ఏదైనా ఇట్లా ఈ విధంగా మాట్లాడితే వీళ్ళ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా తయారవుతారు. సో ఇది కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేసిద్ది, ఇలాంటి వాళ్ళని పక్కన నెట్టేసిద్ది. వీళ్ళందరూ రేపు అందరూ వీళ్ళందరినీ లోపల వేయడమే, అందరూ వెళ్ళిపోతారు. ఈ విధానం మాట్లాడే విధానం ఏంటంటే ఏదో జైలుకి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే భాషతో మాట్లాడుతున్నారు కదా. మరి ప్రజలు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, అసలు యాక్షన్ తీసుకోవట్లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. సో మీరన్నట్టుగా పాలనపైన ఈ 2 సంవత్సరాలు దృష్టి పెట్టారు, ఇప్పుడైనా సరే వీళ్ళందరినీ కట్టడి చేస్తారంటారు? డెఫినెట్లీ దీని మీద ప్రజలైతే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. లీడర్ ఇలాంటి వాడైతే ఇలాంటి లీడర్లే ఉంటారు. ఈ లీడర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాడే భాష మిగతా లీడర్లు కూడా అదే భాషను మాట్లాడుతున్నారు. సో అదేదో అప్పుడేదో పవర్లో ఉన్నారు కాబట్టి సార్ మెప్పు పొందడానికి మాట్లాడారు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 11 సీట్లతోటి ఉన్నారు. ప్రజలు మన గుంటూరు జిల్లాలో కూడా 2-3 మినిస్టర్లు వాళ్ళ పేర్లు కూడా తీసుకోవాల్చుకోవట్లేదు. వాళ్ళ జనాల్ని బఫూన్లాగా చూస్తున్నారు, ఒక కామెడీ యాక్ట్ అంతకంటే దరిద్రంగా చూస్తున్నారు వాళ్ళని. సో వాళ్ళ గురించి నేను కూడా మాట్లాడడం అంత ఇదేం కాదు. బట్ డెఫినెట్లీ ఈ 2 సంవత్సరాలు ప్రజల మీద, పరిపాలన మీద సార్ ఆలోచన పెట్టారు. వచ్చే 3 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అనుకుంటున్నారేమో. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకున్నది ఎవరు లేరు. గ్యారంటీ, చట్టం, ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు గ్యారంటీ చేస్తే మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఏర్పడతాయి. వీళ్ళ భాషను పక్కన పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ పని చేసినా ఆ పని మేమే చేసాం, మా హయాంలోనే దీనికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అది ఏ విషయంలో అయినా, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా తాజాగా స్టార్ట్ చేశారు. ఏంటి మరి క్రెడిట్ చోరీ అంశాన్ని ఏ విధంగా చూడాలి? నిజంగా మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారా? నిజంగా మీరు ప్రజలకు ఇప్పుడు ఏం చేయట్లేదా? జగన్ ప్రభుత్వంలో వచ్చిన వాటినన్నింటినీ మీ ఖాతాలో వేసుకుంటున్నారా? ప్రజలు ఇచ్చిన తీర్పు కనబడుతుంది కదమ్మా, ప్రజలు ఇచ్చిన తీర్పు కనబడుతుంది. 11 స్థానాలు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అన్నీ చేసుంటే వాళ్ళకి ఆ స్థానాలు ఎందుకు వచ్చేది? 11 వాళ్ళ పార్టీని భూస్థాపితం చేశారు ప్రజలు. ఇంకా వాళ్ళేం చేసేది ఏంది? మా నాయకుడి చరిత్ర అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు. అదే నేను కొత్తగా ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడాల్సింది లేదు, దేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన విజన్ ఏంటి అన్నది ఇప్పుడు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, అక్కడ కంట్రీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి, కొత్త ప్రైమ్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గురించి మాట్లాడతారు. ఆయన వచ్చారంటే 100 కంపెనీలు వస్తాయి, ఆయన వచ్చారంటే 100 పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, ఆయన వచ్చారంటే ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ ఆయనతో పాటు ఉంటాయి. ఎందుకంటే ఆయన పాలన ఉంది కాబట్టి, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి పాలించాడు కాబట్టి, ఆయన అనుభవము దాని మీద అందరూ వస్తారు. అది అందరి ప్రజలకు తెలుసు కాబట్టి ఈ విధమైన వాళ్ళకి 11 ఇచ్చారు. మిగతా ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కి అన్ని మెజారిటీ ఇచ్చారు. సో దీని మీద వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడేవి తప్ప అంటే మీరేమో ఫ్రస్ట్రేషన్ అంటున్నారు, కానీ పదే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా, అధినేత మొదలు పెట్టుకుని చిన్న స్థాయి నేత వరకు ప్రెస్ మీట్లు పెట్టినా అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. అంటే మరి ఇది అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుంది అంటారు కదా, మరి ప్రజలు ఏ విధంగా గ్రహిస్తున్నారు వీటన్నిటిని? ఉమ్మేస్తున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు? ప్రజలకు అన్నీ తెలుసు. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏదో ఈ విధంగా మాట్లాడితే హీరోయిజం అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ జరిగేది ఏంటంటే జీరో. ఇలాంటి వాళ్ళని ప్రజలు చూస్తున్నారు. ఏదో పెద్ద ఈ విధంగా మాట్లాడితే ఎదురోళ్ళని భయభ్రాంతులు చేసి లేనిది మనం పస్సాలు చెప్తే అది ఉన్నదైనట్టు. ఈ మధ్యలో జనాల దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర టెలిఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలుసు. ఇవాళ రోజు జనాల్లో పూర్తి అవగాహన ఉంది. ఎవరేం చేయగలుగుతారు, ఏ విధమైన పరిపాలన కావాలా, బయట ప్రపంచంలో ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఏం చూస్తున్నాము అని ప్రతిదీ చూస్తున్నారు. వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకొని ఈ విధమైన భూస్థాపితం చేశారు 11 సీట్లు ఇచ్చి. ఇంకా వీళ్ళు ఇదే స్ట్రాటజీ చేసుకుంటారు అంటే ప్రజలు కొడతారు. ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళ లీడర్ కనబడితే కొడతారు. కొట్టినప్పుడు ఏమైంది, ఉన్న 11 సీట్లు కూడా వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల వాళ్ళకు కూడా అడ్వైస్ ఏంటంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి లీడర్షిప్ కింద ఏ విధంగా పనిచేస్తారు? లీడర్ అనేవాడు ఏంటంటే ఒక మర్యాద, ఒక పద్ధతి, ఆయన్ని చూసి 10 మంది నేర్చుకోవాలా.
ఈయన మాట్లాడే భాష 10 మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు భాష మార్చుకోకపోతే భయపెట్టబోతున్నారు అనుకో. భాష మారాల. భాష మారకపోతే ప్రజలు రోడ్ల మీద తిరగనివ్వరు. ఎందుకంటే పెమ్మసాని మీద మాట్లాడిన భాష మీద గుంటూరు జిల్లాలో రోడ్ల మీద తిరుగుతారా వీళ్ళు? కష్టమైపోయింది. అంటే ఎవరిని ఆపలేం కదా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒక అభిమానం ఉండిద్ది. మీరు ఆ అభిమానాన్ని మీరు ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే ముందే ప్రజలే ఆన్సర్ చెప్తారు. 100% ఏదో చెప్తున్నా కదమ్మా. ఒక లీడర్ మీద ఒక అభిమానం ఉండిద్ది. ఆ అభిమానానికి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు. ఇక నువ్వు మా లీడర్ని ఈ విధంగా అన్నావు, నువ్వు పెమ్మసాని గారిని ఈ విధంగా ఎట్లా అంటావు అన్న దాని మీద రివెంజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అదే జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నా నేను. రోడ్ల మీద తిరగకూడదంటే దానికి అర్థం అదే. మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మా భాష ఏందనేది. నువ్వు పని చేయకపోతే నువ్వు క్వశ్చన్ చేయి. యాజ్ ఎ సిటిజన్గా నువ్వు హ్యావ్ ఎ రైట్. నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఏం పెమ్మసాని గారు మీరు ఇది టైం అన్నారు, ఇది అవ్వలేదని. అలాంటి వాటికి ఆయన అనుసరిస్తారు, మేము చెప్పగలుగుతాము. ఎక్కడ ఆయన ప్రతిదీ కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్ ప్రకారం ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద బురద జల్లడమేనా? అంటే బాగా పనిచేసే వాళ్ళకి, ప్రజలకు పనిచేసే వాళ్ళకి, ప్రజలకు ఉపయోగపడే లీడర్ని ఆయన ఏమి కోట్ల రూపాయలు ఆయన మీలాగేమి డబ్బు కోసం వచ్చి రాజకీయాలను చేయట్లేదు. ఆయనకి సఫిషియంట్ ఇది ఉంది ఆయన లైఫ్. ఆయన అమెరికాలో బ్రహ్మాండమైన లైఫ్ నుంచి వదిలిపెట్టుకొని ఇక్కడ ప్రజల చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ప్రజలకి ఏం కావాలనేది 2 ఇయర్స్లో సెంట్రల్ మినిస్టర్ ఆయనకి రావడం. ఎందుకంటే ఆయన ఏ విధంగా పని చేస్తున్నాడు, ఏదో ఇవన్నీ డబ్బులతోటి అయ్యేది కాదమ్మా. ఇది వెరీ డిసిప్లైన్. ఆయన చేసే ప్రతి పనిలో ఆయన కష్టపడి పనిచేస్తాడు. కాబట్టి ఆ ప్రజలు ఆయన్ని ఆ విధంగా 2 ఇయర్స్లో అంత కనెక్ట్ అయిపోయారు. సో అలాంటి లీడర్లను పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి 2019లో ఘన విజయాన్ని 151 సీట్లతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ 2024లో 11 సీట్లకు పరిమితం కావడం ఆ వైసీపీ అధికారంలో వాళ్ళు ఉపయోగించిన భాషేనని, మరి ఇప్పటికీ కూడా ఆ భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.